ఇట్లా అంటుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్న వాడు నశింపజేయు వానికి జతగాడు అని బైబిల్ చెప్తుంది. అంటే తల్లిదండ్రుల సొమ్ము కదా, నాకు హక్కు ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు. నిజమండి, తల్లిదండ్రుల సొమ్ము అంటే హక్కు ఉంది. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు పెద్ద కుమారుడు వచ్చి అంటున్నాడు, నానా ఈ కుమారుడు వచ్చినప్పుడు నువ్వు ఇంత చక్కగా విందు చేస్తున్నావు కదా, మరి నాకెప్పుడైనా ఏమైనా చేసావా అంటే ఆ తండ్రి ఏమంటున్నాడంటే, అయ్యా నాకున్నదంతా నీకే కదా అని తండ్రి జవాబిస్తున్నాడు. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నీ కోసం మీ తల్లిదండ్రులు ఏం చేసినా అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు, అది మీ కోసం చేస్తున్నారు. దాన్ని గ్రహించక చాలా మంది ఇది నా హక్కు అని అనుకుంటున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చి హక్కులాగా ఫీల్ అవుతున్నాడు, నాది నాకు ఇచ్చే అంటున్నాడు. వాడు సంపాదించలేదు అది, కానీ నాది నాకు ఇచ్చే అంటున్నాడు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, తల్లిదండ్రుల సొమ్మును దోచుకొని అది ద్రోహం కాదు అని నువ్వు అనుకుంటే నశింపజేయు వాడికి నువ్వు జతగాడవని. అంటే తల్లిదండ్రుల సొమ్ము దోచుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. నీ ఇంటిని నువ్వు దోచుకోవద్దని బైబిల్ చెప్తుంది. నీ ఇంటిని నువ్వు నాశనం చేయకూడదని బైబిల్ చెప్తుంది. నువ్వు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా, చాలా మంది పిల్లలు బాగా చదవాలని వాళ్ళకున్నా లేకపోయినా అన్ని కంఫర్ట్స్ పిల్లలకి ఇస్తారండి, కానీ వాళ్ళు ఎక్కడ వాటిని వెచ్చించాలో బాధ్యత లేకుండా, విలువ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.